సప్త జన్మల పాపాలను హరించే రథసప్తమి జనవరి 25 ఆదివారం రథసప్తమి సందర్భంగా మాఘమాస సప్తమి రోజు సూర్యుడు రథాన్ని అధిరోహించి భూమి మీద తొలిసారిగా సాక్షాత్కరించాడని పురాణాలు చెబుతున్నాయి. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఆ రోజే సూర్య జయంతి అని పురాణములు పేర్కొన్నాయి. సూర్యునికి 7 అంకెతో సంబంధం ఉంది. ఆయన కాంతిలో సప్తవర్ణాలు ఉంటాయి. సప్తాశ్వరథమారూఢం అని ఆయన ధ్యాన శ్లోకంలో ఉంది. అంటే ఆయన 7 గుర్రాలు పూంచిన రథంపై పయనిస్తాడని అర్థం. చైత్రమాసంలో దాత అనే పేరుతోనూ, వైశాఖ మాసంలో ఆర్యముడు అనే పేరుతోనూ, జ్యేష్ఠమాసంలో మిత్రుడు అనే పేరుతోనూ, ఆషాఢమాసంలో వరుణుడు అనే పేరుతోనూ తిరిగే సూర్యభగవానుడు మాఘమాసం పూషుడు అనే పేరుతో సంచారం చేస్తాడు. ఈ మాసంలోనే త్వష్ట పేరును ధరించిన సూర్యుడు మరికొన్ని గణాలను వెంటబెట్టుకొని చిత్రవర్ణంలో 9000 కిరణాలతో వెలుగొందుతూ సంచరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసం నుంచే చలి తగ్గి వేడి పెరగడం మనం గమనించవచ్చు. మఖ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు. కనుక మాఘమాసంలో సూర్యారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. మాఘమాసంలో ముఖ్యంగా నదీ స్నానం, దీపారాధన, సూర్యునికి అర్ఘ్య ప్రదానం, దానం చెప్పబడ్డాయి. నదీ స్నానంతో బాహ్యశుద్ధి, సూర్యారాధనతో దానములతో అంతశుద్ధి కలుగుతుంది. మాఘమాస ఆదివారాల్లో సూర్యుని పూజ ఎంతో విశిష్టమైంది. సూర్యుణ్ణి పూజించిన వారికి ఆరోగ్య మహాభాగ్యం కలుగుతుంది. సూర్యునికి నిమ్మకాయలు, పండ్లను నైవేద్యం చేయాలి. ఈ మాసంలో సూర్యభగవాన్ని పూజిస్తే అనారోగ్యం దరిదాపులకు కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. లోభత్వం ఉన్నవారికి అనారోగ్యాలు కలుగుతాయని అంటారు. సూర్యభగవానుని పూజించిన వారికి మాత్రం ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యం లభిస్తుందని బ్రహ్మ, మార్కండేయ, మత్స్య, బ్రహ్మాండ, భవిష్యాది పురాణాలు చెప్తున్నాయి. సూర్యారాధన గురించి రామాయణ, భారత భాగవతాలు వివరిస్తున్నాయి. అంతేకాక ఋగ్వేద, యజుర్వేదాల్లో, ఉపనిషత్తులలో కూడా సూర్య ప్రశస్తి ఉంది. మాఘమాసంలో మంద సప్తమి, భానుసప్తమి వ్రతాలు ఆచరించాల్సినవి. సూర్య భగవానుని కోసం వ్రతాలు, నోములు నోయలేని వారు మాఘశుద్ధ సప్తమి తిథి నాడు రథసప్తమి వ్రతము చేస్తే సంపూర్ణమైన సూర్యానుగ్రహం లభిస్తుంది. ఈ రథసప్తమి నాడు నదీ స్నానం చేయాలి. జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని దాని మీద రేగి పండును పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధరా సప్త జన్మకృతం పాపం మాకరీహంతి సప్తమి అని శ్లోకం చదివి స్నానం చేస్తారు. ఇలా చేస్తే ఈ జన్మలోనివే కాక 7 జన్మల్లో చేసిన పాపాలు పోతాయని పెద్దలు చెప్తారు. జిల్లేడు లేదా రేగు
లేదా చిక్కుడు ఆకులను అక్షతలతో లేదా రేగుపళ్ళతో తల మీద భుజాల మీద ఉంచుకొని స్నానం చేయటం కూడా ఒక సంప్రదాయం. సప్తార్క పత్రాణి సప్తబదరీ పత్రాణి సంయోజ్య శిరసి నిధాయ స్నానం కుర్యాత్. జిల్లేడు రేగు ఆకులను కలిపి శిరస్సు భుజముల మీద ఉంచి స్నానం చేయడం సాంప్రదాయమే కాదు, శాస్త్రాలు కూడా ఈ స్నానం మంచిదని చెబుతున్నాయి. ఆ తరువాత సర్వాలంకారాలతో ఓ రథాన్ని తయారు చేసి మంటపంలో దాన్నుంచి కుంకుమ గంధాక్షతలతో పూజించి సూర్య భగవానుని ప్రతిమను ఆ రథంలో ఉంచి అర్చించాలి. చిక్కుడుకాయలకు చీపురు పుల్లలు గుచ్చి సూర్యరథం తయారు చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. సూర్య భగవానునికి ఎదురుగా ఆవు పిడకలతో దాలి చేసి దాని మీద పాయసాన్ని తయారు చేసి సూర్య భగవానునికి నివేదిస్తారు. మహాభారతంలో రథసప్తమి వ్రతాన్ని గూర్చి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ధర్మరాజుకు తెలిపాడు. మాఘమాస సప్తమి నాడు నదీ స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యమిచ్చి దానములు చేస్తే ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. మానవులు తమ తమ ఇష్టకార్య సిద్ధి కోసం సూర్యభగవాన్ని పూజిస్తే వారికి తప్పక కోరికలు నెరవేరుతాయి. సత్రాజిత్తు కూడా సూర్యభగవాన్ని ప్రార్థించి శమందక పనిని పొందినట్టు పురాణాలు చెప్తున్నాయి. అలాగే వనవాస సమయంలో ధర్మరాజు సూర్యానుగ్రహంతో అక్షయపాత్ర పొందాడు. పురాణ పురుషులు ఎంతోమంది సూర్యారాధన చేసినట్టు చెప్తారు. రథసప్తమి వ్రతాచరణ వల్ల విజయం సిద్ధించటంతో పాటు ఆయురారోగ్యాలు వృద్ధి చెందటం తథ్యం. ఓం నమో సూర్యాయ నమః.